నా పేరు చింతగుళ్ళ వెంకన్న, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. ఈరోజు తుంగతుర్తిలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంపుకు ప్రజలు అశేషంగా హాజరు కావడం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా సుదీర్ఘ ప్రాంతాలకు పోయి మెడికల్ హెల్త్ చెక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉండే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తుంగతుర్తి మండల హెడ్ క్వార్టర్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్వీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఈ తుంగతుర్తిలో మెడికల్ క్యాంప్ నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మరి ఎక్కడో హైదరాబాదు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన జిల్లా కేంద్రమైనటువంటి సూర్యాపేటలో 100 పడకల హాస్పిటల్ను ఆర్వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ పరీక్షలు నిర్వహించి వారికి అతి నాణ్యమైన పద్ధతిలో చికిత్స చేయడమే కాకుండా మరి ఆర్థికంగా కూడా వాళ్ళను బాగు చేసే విధంగా ఆర్థిక వెసులుబాటు కూడా కల్పించడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇక్కడ ఆర్వీ హాస్పిటల్లో మరి కార్డియాలజిస్టు, అదేవిధంగా ఎముకలకు సంబంధించినటువంటి, అదే కాకుండా మరి ఫెర్టిలిటీ అవకాశం కలిగినటువంటి అనేక హంగులు కలిగినటువంటి ఆర్వీ హాస్పిటల్లో అన్నీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు అవి ఉపయోగపడి వారు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి బిగ్ టీవీకి, అందులో పనిచేస్తున్నటువంటి కార్డియాలజిస్టు అలుక ప్రేమ్ కుమార్ గౌడ్, అదేవిధంగా మరి ఆయన కార్డియాలజిస్టు, అదేవిధంగా మరి బెల్లంకొండ భరత్ గౌడ్ ఎంబీబీఎస్ జనరల్ సర్జను, వీరు ఎముకలు మరియు కీళ్ళకు సంబంధించినటువంటి వారు చూడడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరోగ్యరీత్యా వెనుకబడినటువంటి ఆరోగ్యరీత్యా మరి హాస్పిటల్లో చేయించుకొని వారు కోలుకొని ఆ హాస్పిటల్ యొక్క పురోవృద్ధిలో వారు కూడా పాల్పంచుకోవాలని కోరడం జరుగుతుంది. తుంగతుర్తి మండల కేంద్రంలో బిగ్ టీవీ మరియు ఆర్వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు సంయుక్తంగా నిర్వహించిన మెగా క్యాంప్ ఈరోజు మంచి గ్రాండ్గా నడుస్తుందండి. ఈరోజు అందరి పేషెంట్లకు కూడా ఓపికగా బీపీ, షుగర్, ఈసీజీ టెస్టులు చేస్తున్నారు. తగు వారికి కావాల్సిన మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నారు. ఇది ఇక్కడ జరగటం చాలా సంతోషం అండి. పేద ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉంది ఇది. కాబట్టి రేపు మళ్ళీ ముందు కూడా ఈ రకంగా వాళ్ళు రోగులకు ఇట్లా సహాయ సహకారం అందియాలని నేను కోరుకుంటున్నాను. నాకు హార్ట్ అటాక్ వచ్చటంలో నేను జరిగిపోయేటండి. నాకు సారు ఆర్వీ హాస్పిటల్ ఉన్నదని చెప్పి మా అల్లుడు గారికి చెప్పేదానికి అందుబాటులో డాక్టర్ సాబు ఉన్నాడు. అందుబాటులో ఉండి నాకు హార్ట్కు వైద్యం చేసినాడు, ఆపరేషన్ చేసినాడు, ఫేస్ బుక్కర్ వేసినాడు. ఈ తుంగతుర్తి గ్రామంలో, మారుమూరు గ్రామంలో ఇంత పెద్ద డాక్టర్ కూడా ఉన్నాడని కూడా మేము సూర్యాపేటలో అనుకోలేదు. సరే, మాకు అందుబాటులో ఉండి డాక్టర్ గారు మాకు అందుబాటులో ఉండి బాగు చేసిండు డాక్టర్ సాబ్. మేము కూడా కోరుకునేది ఏంటంటే తుంగతుర్తి కూడా ఒక దమ్ము వచ్చి చూడండి సార్. సరే, దాని కూడా ఎట్లా ఉంటుంది సంగతి అన్నీ కూడా నేను కూడా చెప్పడం కూడా చాలా జరిగింది. వస్తేనే మంచిగా ఉంటుంది సార్. అంటే అక్కడికి ఎట్లా రావాలంటే రావండి సార్, వసతి కూడా మంచిగానే ఉంటుంది అక్కడ. ఒక దమ్ము మీరు చూసుకుంటే ఇట్లా సంగతి అంటే మా తుంగతుర్తి నుంచి కూడా చాలా మంది కూడా పోయి సార్ కాడ బాగుపడి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నమస్కారం, నేను డాక్టర్ అల్కా ప్రేమ్ కుమార్ గౌడ్, గుండె వైద్య నిపుణుని. ఆర్వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూర్యాపేటలో గుండె వైద్య నిపుణునిగా పనిచేస్తున్నాను. ఇవాళ బిగ్ టీవీ తరఫున మన తుంగతుర్తిలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెగా హెల్త్ క్యాంప్ ద్వారా మనము ఇక్కడ ఉన్న ప్రజానీకానికి జరిగే సమస్యలు కానీ వీటన్నిటికీ కొన్ని అవగాహన కార్యక్రమాలు ప్లస్ వాటికి సంబంధించి జబ్బులను గుర్తించడం, దానికి అవసరమైన మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హెల్త్ క్యాంప్ ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకునేది ఏంటంటే, చాలా వరకు గుండె జబ్బుల మీద ప్రజలకి అవగాహన లేక చాలా వరకు దాన్ని నిర్లక్ష్యం చేసి అవి చాలా పెద్దగా అయిన తర్వాత హాస్పిటల్స్కి రావడం జరుగుతుంది. లైక్ ఉదాహరణకి ఛాతీలో మంట వచ్చినప్పుడు దాన్ని గ్యాస్ ప్రాబ్లం లాగా అనుకొని కొన్నిసార్లు ఇంటి దగ్గరే మందులు వాడి గ్యాస్కి
అది తీరా రాత్రి కానీ రేపు పొద్దున కానీ సడన్గా అది పెద్దగా అయిపోయి ఆయాసం బాగా పెరిగిపోయి హాస్పిటల్కి సీరియస్ కండిషన్లో రావడం జరుగుతుంది. సో ఛాతీ మంట, ఛాతీ నొప్పి ఇట్లాంటివి నెగ్లెక్ట్ చేయడం వల్ల పెద్ద పెద్ద గుండెపోట్లను మిస్ అయ్యి సడన్గా జనాలు చనిపోవడము అండ్ హాస్పిటల్కి వచ్చే వరకు చాలా సీరియస్ కండిషన్లో రావడం జరుగుతుంది. సో గుండెకు సంబంధించిన లక్షణాలు ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం చాలా అవసరం. ఛాతీ నొప్పి కొంతమందికి ఎదురులో కాలినట్టు రావడము, అది చేయి లాగినట్టు రావడము, కొంతమందికి బాగా చెమటలు రావడము, కొంతమందికి సడన్గా ఆయాసం లాగా రావడము, అతి నీరసము, ఇవన్నీ కూడా గుండె జబ్బుకు సంబంధించిన లక్షణాలు. కొంతమందికి గుండె దడలాగా వస్తుంది, కొంతమందికి ఆయాసంతో మొదలవుతుంది. సో ఈ లక్షణాలని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో ఒక పెద్ద జబ్బుని మనము మిస్ చేసినట్టు అవుతుంది అన్నట్టు. సో ఇట్లాంటి లక్షణాలు ఏమున్నా కానీ వెంటనే గుండెకు సంబంధించి చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి. ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ఇట్లాంటి చిన్న పరీక్షల ద్వారా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమున్నా బయటపడతాయి. ఒకసారి మనకు ఈ పరీక్షలన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి అని అంటే గుండె తరపు నుంచి 99% మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్కలోకి వస్తుంది. సో 40 ఏళ్ళు దాటిన ఎవరైనా కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గుండెకు సంబంధించిన ఈసీజీ, 2D ఎకో చేయించుకోవడం ఇప్పుడున్న పరిమాణాలకు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చాలా చిన్న వయసు నుంచే బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, మన స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా చాలా పెరగడం వల్ల జబ్బులన్నీ చాలా చిన్న వయసులోనే వస్తున్నాయి. సో చిన్న వయసులో చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు ఇన్ని జబ్బులు వస్తున్నాయి అని అంటే దానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు అండ్ ఇప్పుడున్న పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా కారణాలు. సో ఇప్పుడున్న స్టేటస్లో మనం దేన్ని కూడా నిర్లక్ష్యం చేయడానికి కుదరదు. సో అందుకని చెప్పేసి ఏ చిన్నవి ఉన్నా ఫస్ట్ పరీక్షలు చేయించుకోవాలి. ఏం లేనప్పుడు కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి అయినా కానీ గుండె పరీక్షలు, కొలెస్ట్రాల్, షుగర్, బీపీలు చాలా చెక్ చేసుకోవాలి. గుండె పరీక్షలకు రావడానికి మెయిన్గా ఏంటి అని అంటే షుగర్, బీపీలే పెద్ద కారణాలు. సో వీటిని నెగ్లెక్ట్ చేసి బీపీ మందులు రోజు అవే వేసుకోకుండా 3 నెలలకు ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకో లేకపోతే ఏరియా హాస్పిటల్కి పోయి బీపీ చెక్ చేసుకోవడం చాలా అవసరం. షుగర్, బీపీలు కంట్రోల్లో ఉంటే చాలా వరకు పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం, రాకుండా చూసుకోగలం. సో ఎప్పటికప్పుడు బీపీని, షుగర్ను చెక్ చేసుకుంటూ అవి కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి. అవసరమైతే ఆ మందులు మార్చుకుంటూ ఉండాలి. అవి 2 కంట్రోల్ లేకపోతే గుండె జబ్బులు కానీ, బ్రెయిన్ స్ట్రోకులు కానీ, కాలు చేతి పడిపోయి పక్షవాతాలు రావడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో అందుకని చెప్పి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ చూడడానికి చాలా చిన్నగా కనబడతాయి కానీ ఇవే పెద్ద పెద్ద జబ్బులకి కారణాలు. వీటితో పాటు మన ఆహారపు అలవాట్లు, మనకున్న అలవాట్లు, సో మద్యపానం, సిగరెట్ తాగడం ఇలాంటివన్నీ కూడా వెంటనే బంద్ చేసుకుంటే గుండెకి ఇంకా జబ్బులు పెరిగే అవకాశం చాలా తక్కువ. అండ్ ఆహారం తినే దాంట్లో కూడా కొవ్వు పదార్థాలు బాగా తగ్గించుకోవాలి. అండ్ ఆహారం టైంకి తీసుకోవడం, నూనె వస్తువులు తగ్గించుకోవడం ఇవన్నీ కూడా ఆహారపు అలవాట్లు మినిమం మనం మెయింటైన్ చేస్తే మన గుండెని కానీ ఆరోగ్యంగా చూసుకోవాలి. వీటితో పాటు ఇవన్నీ ఉన్న ప్రతి సంవత్సరం బేసిక్ టెస్ట్లు, బీపీ, షుగర్ లేని వాళ్ళు కూడా చెక్ చేయించుకోవాలి. అండ్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గుండెకి సంబంధించిన ఈసీజీ, 2D ఎకోలు తీయించుకోవాలి. అప్పుడే పెద్ద జబ్బులు రాకముందే మనం పసిగట్టగలం. చిన్న ఉన్నప్పుడే దాన్ని మనము నయం చేసుకుంటే పెద్దగా కాకుండా ఉంటుంది. ఒకసారి పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే గుండె జబ్బులు ఎట్లా ఉంటాయంటే కొంతమంది 5 నిమిషాల్లో చూస్తుండగానే చనిపోవడం జరుగుతుంది. సో ఇంత పెద్ద జబ్బులు కాబట్టి అండ్ చిన్న పరీక్షల ద్వారా ఇవి బయటపడతాయి కాబట్టి ఇవి మనకి ఇప్పుడు సూర్యాపేట లాంటి చిన్న మన ప్లేసెస్లో కూడా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నిటి గురించి అవగాహన పెంచడానికి అండ్ ఈ ఊర్లో ఏమైనా ఎట్లాంటి జబ్బులు ఉన్నాయో తెలుసుకోవడానికి బిగ్ టీవీ వారు నిర్వహించిన ఈ క్యాంప్ ద్వారా మేము ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ సర్వ్ చేయడం మా వంతు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళకి ఎంత దీని గురించి అవగాహన పెరగడం వల్ల వీళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బెల్లంకొండ భరత్, ఆర్వీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఇంటర్నేషనల్ పెయిన్ ఫినిషింగ్ సూర్యాపేట. ఈరోజు మనం ఇక్కడ తుంగతుర్తి గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఉచితంగా ఓపీ చూసి తగిన పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ కూడా చేయడం జరిగింది. సో ఇదే రోజు నేను ఒకటి చెప్తాను ఏంటంటే మన ప్రజలకి అందరికీ చాలా నొప్పి కారణాలు కానీ, ఎందుకంటే వెన్నుముక సమస్యలు కానీ, నడుము కానీ, నడుము నొప్పి ఇవన్నీ కామన్గా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న జీవనశైలి కానీ, తినే పదార్థాలు కానీ వీటిలో అన్ని మార్పులు వస్తున్నాయి. సో వచ్చే కల్తీ విధానం కానీ అన్నిటి వల్ల బొక్క యొక్క సాంద్రత అనేది తగ్గిపోతుంది. సో వీటి వల్ల బొక్క యొక్క వీక్నెస్, నరాల వీక్నెస్, కండరాల వీక్నెస్ వస్తుంది. దీనివల్ల జనాలందరికీ మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళవాతం, మోకాల అరుగుదల ఇవన్నీ కామన్గా వస్తున్నాయి. సో వీటి గురించి మనకు ప్రజలకి అవేర్నెస్ అనేది తెలియజేయాల్సి ఉంది.
సో రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకొని అందరూ వచ్చి మొక్క సాంద్రత ఎలా ఉందో తెలుసుకొని దానికి తగిన మందులు కానీ తగిన ఎక్సర్సైజ్ కానీ చేసుకోవడం మంచిది. ఈరోజు మొట్టమొదటి సూర్యాపేటలో మొట్టమొదటి పెయిన్ సెంటర్ అని స్టార్ట్ చేశాము. అదే ఆర్వి ఆర్థో అండ్ పెయిన్ సెంటర్. ఇదే సెంటర్లో మనము మెడ నొప్పి నుంచి అరికాల నొప్పి వరకు ఎలాంటి నొప్పులకైనా దీర్ఘకాలిక నొప్పులకు అత్యాధునిక విధానాలతో చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మోకాల మార్పిడి, వెన్నుముక ఆపరేషన్లు, మోకాల ఇంజెక్షన్లు, నడుము ఇంజెక్షన్లు, ఓజోన్ థెరపీ, లేజర్ థెరపీ, ఫిజియోథెరపీ అండ్ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేశాము. సో ఇక్కడికి వచ్చి ప్రజలకి ఎలాంటి నొప్పులు ఉన్నా ఫ్రీగా ఈ 1 month ఫ్రీ ఓపీ చూస్తున్నాం. ఎలాంటి నొప్పులు ఉన్నా ఇక మన ఆర్వి ఆర్థో అండ్ పెయిన్ హాస్పిటల్కి వచ్చేసి ఫ్రీగా చూపించుకోండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. For more videos like this, subscribe Big TV channel.